కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీల్లో పనులు ప్రారంభించామన్నారు. 2023-24 సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యను మొదలుపెట్టామన్నారు. దీంతో రాష్ట్రానికి అదనంగా మరో 750 సీట్లు వచ్చాయని అప్పలరాజు చెప్పారు. చాలని మెడికల్ సీట్స్ మన రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలి. క్వాలిటీ గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొని రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలని కలగని 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. ఇది నిజం కాదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ మై క్వశ్చన్. ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్? 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం, 17 మెడికల్ కాలేజీల పనులు మొదలు పెట్టడం ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా నేను అడుగుతా ఉన్నాను. ఒక దార్శనికుడు కలది, ఒక ముందు చూపున్నటువంటి నాయకుడి యొక్క సంకల్పం అది. చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించారు. 5 మెడికల్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అనేది 23-24 సంవత్సరానికి కానీ మొదలు పెట్టాము కూడా. తీసుకోండి, విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల మెడికల్ కాలేజ్. ఈ 5 దగ్గర ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం 23-24లో మొదలవడమే కాకుండా 750 సీట్ల అయ్యారు. అదనంగా ఈ రాష్ట్రానికి ఎంటైర్ స్టేట్ పూల్కి అదనంగా 750 సీట్లు యాడ్ అయ్యారు. చాలా